Hello, hi, good afternoon to everyone. Today we are discussing about ANOVA. Now, ANOVA means you are in last video we are already discussing. ANOVA means analysis of variance, and now it can be classified into two types: one way and two way. It may in this video one way classification means influenced on only one factor. In two way classification means influenced on two factors. Now we are discussing about two-way classification and its problem. Yeah. Do you know what you already known in old video and now I am మళ్ళీ కూడా నేను చెప్తున్నా ఇప్పుడు ఇంకోసారి వినండి. టూ వే క్లాసిఫికేషన్ వన్ వే క్లాసిఫికేషన్ తేడా. ఇప్పుడు వన్ వే క్లాసిఫికేషన్ అంటే మిషనరీ 1 2 3 ఇది మన ఒక ఎగ్జాంపుల్ కింద ఇది మనం తీసుకున్నాం. ఇది వన్ వే క్లాసిఫికేషన్. అదే టూ వే క్లాసిఫికేషన్ అయితే కనుక ఇక్కడ 2008 2009 2010 అంటే కనుక ఏమవుతుందంటే రోస్ కానీ ఇటు కాలమ్స్ కానీ రెండింటినీ కలిపి చెబితే దాన్ని టూ వే క్లాసిఫికేషన్ అంటారు. అదే అనోవా వన్ వే అంటే కనుక ఒకటే ఉంటుంది అనమాట. ఇది గుడి గుర్తు. అనోవాలో ఏ విధంగా కనుక్కోవాలనుకునే దానికి వన్ వే అయినా టూ వే అయినా తెలుసుకోవడానికి ఇది ఒక మార్గం. ఇప్పుడు అనోవాలో ప్రాబ్లమ్స్ ఎదుగుదాం. ముందు అనోవా అంటే ఎలా చేయాలి. నౌ అనోవా టూ వే క్లాసిఫికేషన్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆన్ టూ ఫ్యాక్టర్స్. అది రో కాలం రెండు కాబట్టి టూ వే క్లాసిఫికేషన్ అనమాట. ఇప్పుడు అనోవాలో ఫస్ట్ నల్ హైపోథిసిస్ అంటే అనోవాలో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, నల్ హైపోథిసిస్. నల్ హైపోథిసిస్ అంటే కనుక ఇది ఈజ్ డినోటెడ్ బై H0. H0లో అన్ని ఈక్వల్ టు గానే ఉంటాయి. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటే నల్ హైపోథిసిస్కి ఆపోజిటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అనమాట. ఇది H0 ఇది H1. ఓకే. టేబుల్ క్యాలిక్యులేషన్ అంటే అక్కడ వాళ్ళు ఇచ్చిన టేబుల్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి మనకు కావాల్సిన విధంగా. స్టెప్స్ ఏ స్టెప్స్ ఉన్నాయంటే టోటల్ చేయాలి, కరెక్షన్ ఫ్యాక్టరు, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్, రోస్ కాలమ్స్ ఎర్రర్స్, ఈ విధంగా. ట్యాబులేషన్ మళ్ళీ మనకు సంబంధించినాక మనకి అండర్స్టాండ్ అయ్యే విధంగా ఓ ట్యాబుల్ క్రియేట్ చేయాలి. తర్వాత లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, కన్క్లూజన్, ఇలాగ ఈ స్టెప్స్లలో మనం ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ నల్ హైపోథిసిస్. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఫార్మర్ అప్లైస్ 3 types of fertilizers on 4 separate plots. ద ఫిగర్ ఆన్ ఈల్డ్ పర్ ఎకరా ఆర్ టేబుల్ బిలో. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే రకరకాల మందులు రకరకాల భూములకి వేసాడు అనమాట. వేస్తే పంట ఏ విధంగా వస్తుంది అని మనల్ని కనుక్కోమంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇలా ఉంటే కనుక మనం ఏమనుకునే వాళ్ళం, అనోవా వన్ వే క్లాసిఫికేషన్ అనుకునే. కానీ ఇక్కడ ఏముంది, రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి, రోస్ ఉన్నాయి, కాబట్టి అనోవా టూ వే క్లాసిఫికేషన్. ఇప్పుడు మనకు ఇది వస్తుంది, అండర్స్టాండ్ అయిపోయినాం అంటే మనకు తెలిసింది అనమాట. అనోవా వన్ వేకి టూ వేకి డిఫరెన్స్ తెలిసింది. అనోవా టూ వే ఎలా కనుక్కోవాలో మనకు తెలిసి. ఇప్పుడు అనోవా టూ వే కనుక్కోవాలంటే ముందు మనం చూసాం స్టెప్స్. ఈ స్టెప్స్ అన్ని ఫాలో చేయాలి. ఫస్ట్ ఏముంది, నల్ హైపోథిసిస్. నల్ హైపోథిసిస్ ఇట్ ఈస్ డినోటెడ్ బై H0. నల్ హైపోథిసిస్ ఈ సింప్లిఫైస్ mu1 ఈజ్ ఈక్వల్ టు mu2 ఈజ్ ఈక్వల్ టు mu3 ఈజ్ ఈక్వల్ టు mu4. అంటే mu4 వరకు ఏంటి తీసుకున్నాం అంటే కనుక ఇక్కడ చూడండి 1 2 3 4 కాబట్టి ఇలా తీసుకున్నాం. నల్ హైపోథిసిస్ ఎప్పుడైనా మనం ఏం చెప్పినాం, ఈక్వల్ టు ఉంటుంది అని, లేదంటే ఇలా అని రాసుకోవచ్చు. ఒకవేళ థియరీ ఈజ్ నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ అంటే క్వశ్చన్లో ఉంటుంది అనమాట. ఇది ఎలా ఉంటే అలా రాసుకుంటే దాన్ని నల్ హైపోథిసిస్ అంటారు. దీని ఆపోజిట్ ఏంది, ఆల్టర్నేటివ్ అంటే ఇక్కడ నో ఉంటుంది అంతే. దేర్ ఈజ్ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ అది ఏమంటుంది, దాన్ని ఆల్టర్నేటివ్ అంటారు. లేదు ఈ ఫార్ములాకి చెప్పాలంటే mu1 ఈజ్ నాట్ ఈక్వల్ టు mu2 ఈజ్ నాట్ ఈక్వల్ టు mu3 ఈజ్ నాట్ ఈక్వల్ టు mu4. ఇదిగోండి ఇలాగా. ఓకే. నెక్స్ట్ నల్ హైపోథిసిస్ అయిపోయింది, ఆల్టర్నేటివ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది, టేబుల్ క్యాలిక్యులేషన్ ఫ్రమ్ గివెన్ నెంబర్స్. అంటే క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారం మన నెంబర్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. మన క్వశ్చన్లో ఏమి ఉన్నాయి, 6 4 8 6 7 6 6 9 7 8 5 10 9 అంటే వాళ్ళు ఏ విధంగా ఇస్తే అది ఎలా ఉంటే అలా వేసుకున్నాం అనమాట. వేసుకున్న తర్వాత దీనిలో క్యాలిక్యులేట్ చేయాలి. ఇలాగా వాడు ఇచ్చిన దానిలో మనం రోస్ని వచ్చేసి అదే కాలమ్స్ని x1గా రోస్ని y1గా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. 6 + 4 + 8 + 6 6 + 4 10 10 + 8 18 18 + 4 18 + 6 24 7 + 6 13 13 + 9 6 19 19 + 1 9 28 8 + 5 13 13 13 + 10 23 23 + 9 32. ఇదిగోండి ఈ మూడు టోటల్ చేస్తే ఈ టోటల్ వస్తుంది. తర్వాత ఇలాగా అంటే ఇప్పుడు ఇలా అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఇలాగా 6 + 7 13 13 + 8 21
4 plus 6 10, 10 plus 5 15, 8 plus 6 14, 14 plus 10 24, 6 plus 9 plus 9 18, 18 plus 6 24. ఇదిగోండి. ఇప్పుడు ఈ వాల్యూ అయినా లేదంటే ఈ వాల్యూ అయినా ఈ వాల్యూ అయినా అంటే ఈ 3 గుణ్య ఈ 4 గుణ్య ఈ టోటల్ రావాలి. దీన్ని గ్రాండ్ టోటల్ అంటారు. అదే మనం 1 వేలో అయితే కానీ ఎలా తీసుకున్నాం, ఇది లేదు మనకు, అది లేనందువల్ల డైరెక్ట్గా మనం ఈ ఒకటి కూడుకున్నాం అనమాట. అది తేడా, అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు మనకు టేబుల్ కూడా అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఇదంతా ఏమవుతుంది, సమ్మేషన్ x1 అవుతుంది 21. దాన్ని సమ్మేషన్ x1 21. ఇది x2 వాల్యూ సమ్మేషన్ x2 15, సమ్మేషన్ x3 24, సమ్మేషన్ x4 24. నెక్స్ట్ ఇలాగా సమ్మేషన్ y1 24, సమ్మేషన్ y2 28, సమ్మేషన్ y3 32. ఇలాగా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నల్ అయిపోయింది, ఆల్టర్నేటివ్ అయిపోయింది, టేబుల్ నల్ అయిపోయింది, ఆల్టర్నేటివ్ అయిపోయింది, టేబుల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఉండేది ఏంది, స్టెప్స్లో ఫస్ట్ ఏం కనుక్కున్నాడు, టీ అంటే ఏంది, టోటల్ అనమాట. టోటల్ని ఏ విధంగా అనుకున్నాం, టోటల్ టీ టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే కన్నా మన దగ్గర మనం ముందే ఆల్రెడీ టోటల్ చేసినాం. ఏమేమి చూడండి, ఇదిగోండి, ఇది 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 ఇవైనా సరే లేదంటే ఇవైనా సరే ఏవి కొన్నా ఈ అమౌంట్ వస్తుంది చూడండి, దీన్నే గ్రాండ్ టోటల్ అంటారు. ఇదే టోటల్ అవుతుంది అనమాట. ఇదిగోండి, ఇది రోజ్ అయినా కాలమ్స్ అయినా ఎలా అయినా ఒకటే వాల్యూ వస్తుంది. ఓకే. స్టెప్ 2 ఇది ఒక మనకు గుర్తు అనమాట, అంటే ఇది వస్తేనే కరెక్ట్ అయిన ఆన్సర్ అనమాట. ఇలా రోజ్ ఏ గున్నా కూడా కరెక్ట్గా రావాలి 84. నెక్స్ట్ స్టెప్ 2 కరెక్షన్ ఫ్యాక్టర్ అంటే టోటల్ స్క్వేర్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ అంటే మనం ఆల్రెడీ కనుక్కున్నాం. టోటల్ అంటే ఎంత ఉంది ఇక్కడ 84 స్క్వేర్ బై ఎన్ అంటే ఎంత, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనం క్వశ్చన్ లేకొద్దాం, ఎన్ని ఉన్నాయి అబ్జర్వేషన్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయా. అందుకనే ఇక్కడ ఎన్ని ప్లేస్లో మనం ఎంత పెట్టుకున్నాం, 12 పెట్టుకున్నాం. 84ని స్క్వేర్ చేస్తే ఎంత వాల్యూ, 7056. ఈ 7056 డివైడెడ్ బై 12 వేస్తే మళ్ళీ డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 588 వస్తుంది అనమాట. స్టెప్ 3 ఏంది, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్. అంటే దీంట్లోనే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్ అంటే ఉండే ప్రతి ఒక్క దాన్ని ఏం చేయమన్నాడు, స్క్వేర్ చేసి టోటల్ చేయమన్నాడు. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వచ్చినామంటే కదా 6 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్. ఇలాగా అంటే అన్ని వాల్యూస్కి స్క్వేర్ చేసి మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్ అంటే మనకి ఎంత ఉంది, 588 ఉంది. ఇలాగ ఇవన్నీ స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 624 వస్తుంది. ఈ 624 నుంచి ఎంత వాల్యూ తీసేయాలి, కరెక్షన్ ఫ్యాక్టర్ తీసేయాలి. కరెక్షన్ ఫ్యాక్టర్ ఎంత ఉంది, 588 ఉంది. ఈ 624లో నుంచి ఈ 588 తీసేస్తే ఎంత వస్తుంది అంటే 36 వస్తుంది. ఇది ఏ దానికి టోటల్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్ అనమాట. ఓకే. నెక్స్ట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రో ఏమేమి ఉన్నాయి, ఇదిగోండి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రోస్ అంటే ఏంటివి, ఇలా ఉండేటి రోస్, ఇలా ఉంటే కాలమ్స్. ఓకే. రోస్ ఇదిగోండి 24 28 32 24 ఇదిగోండి 24 28 24 28 నెక్స్ట్ ఏముంది 32 ఇదిగోండి 32 బై ఎన్ని ఉన్నాయి 1 2 3 4 కదా, అందుకే 4 వేసుకున్నాం. ఇంకో గుడ్డి గుర్తు ఎలా అంటే ఇదిగోండి, మనం ఇలా తీసుకునేటప్పుడు ఇవి కౌంట్ చేసుకోవాలి. అదే ఒకవేళ ఈ కింద ఈ వాల్యూస్ తీసుకుంటే కన్నా ఇలా కౌంట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఇది 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 తీసుకుంటున్నాం అనుకోండి, ఇది 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 తీసుకుంటాం. ఓకే. లేదు నెక్స్ట్ ఇవి తీసుకునేటప్పుడు ఇలా వెళ్తుందంటే ఇలా ఇలా పోవాలి. ఓకే. అదొక గుడి గుర్తు. ఇప్పుడు 24 స్క్వేర్ బై 4 28 స్క్వేర్ బై 4 32 స్క్వేర్ బై 4. ఓకే. మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్. ఒకవేళ ఇక్కడ కన్నా ఇది లేదు అనుకోండి, అక్కడ ఇప్పుడు 4 దాంట్లో లేదు, అప్పుడు వేసుకున్నాం మనం, అక్కడ 3 వేసుకున్నాం. ఇక్కడ y3లో 8 5 10 ఉందనుకోండి, అక్కడ ఏం రాసుకుంటామని మనం 8 5 10 ఉంటే 8 ప్లస్ 3 కదా వాల్యూస్ ఉండేది, కాబట్టి ఇక్కడ 3 అని వేసుకున్నాం అనమాట. ఈ పైన వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. ఓకే. దీనిలో స్క్వేర్ చేయాలి. 24ని స్క్వేర్ చేస్తే 576, 28ని స్క్వేర్ చేస్తే 784, 32ని స్క్వేర్ చేస్తే 1024. కింద 4 ఎలా ఉండేది అలానే ఉంటుంది. మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్ అంటే ఆల్రెడీ మన దగ్గర ఎంత ఉంది 588 ఉంది, అది వేసుకున్నాం. తర్వాత దీన్ని డివైడెడ్ బై చేస్తే 4తో 144 దీనికి వస్తుంది, 196 ఇంత వస్తుంది,
1024 డివైడెడ్ బై 4 చేస్తే ఇంత వస్తుంది. ఇవంతా సమ్ చేయాలి. 144 ప్లస్ 196 ప్లస్ 256 యాడ్ చేస్తే 596 వస్తుంది. ఈ 596లో నుంచి 588 తీసేస్తే వచ్చేది 8. ఇది ఏ దానికి ఈక్వల్ అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. నెక్స్ట్ స్టెప్ 5 రోస్ అయిపోయింది. ఏమైపోయింది? టోటల్ అయిపోయింది, రోస్ అయిపోయింది. ఇక్కడ చూడండి, టోటల్ అయిపోయింది, కరెక్షన్ ఫ్యాక్టర్ అయిపోయింది, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్ అయిపోయింది, రోస్ అయిపోయింది. ఇంకేముంది? కాలమ్స్ ఉంది, ఎర్రర్స్ ఉంది. మనం ఇందాకే డిస్కషన్ చేసినాం. ఇప్పుడు ఇవి అయిపోయినాయా? ఇవి అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి? ఇవి ఉన్నాయి. తీసుకుని 21 స్క్వేర్ బై ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇలా ఎంచుకోవాలి. అంటే 8 1 2 3 అదిగోండి 3. ఓకే. నెక్స్ట్ 15 తీసుకున్నాం. 15 తీసుకున్నప్పుడు 1 2 3 అదిగోండి 3. 24 తీసుకున్నాం. 1 2 3 అదిగోండి 3. 24 స్క్వేర్ చేసి 1 2 3. ఒకవేళ ఇక్కడ కానీ ఈ 6 అనేది లేదు అనుకోండి, ఏం చేస్తాం? మనం 2 వేసుకున్నాం. 24 స్క్వేర్ బై 2. ఓకే, అలాగా. రైట్. 21 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 441 వస్తుంది బై 3. 15 స్క్వేర్ చేస్తే 225 బై 3 ఉంది కాబట్టి బై 3. 24 స్క్వేర్ చేస్తే 576 బై 3. 24 స్క్వేర్ చేస్తే 576 బై 3 మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్ అంటే మన దగ్గర ఎంత ఉంది? వాల్యూ 588 ఉంది. ఓకే, 585. దీనిలో అన్నింటినీ డివైడ్ చేస్తే 441 డివైడెడ్ బై 3 చేస్తే 147. 225 డివైడెడ్ బై 3 చేస్తే 75. 576 డివైడెడ్ బై 3 చేస్తే 192. మళ్ళీ 576 డివైడెడ్ బై 3 చేస్తే 192 మైనస్ 588. ఇప్పుడు ఈ లోపల బ్రాకెట్లో ఉండే వాల్యూ అంతటిని మనం కూడుకోవాలి. 147 ప్లస్ 75 ప్లస్ 192 ప్లస్ 192 టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 606 వస్తుంది. ఈ 606లో నుంచి మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్ ఎంత ఉంది? 588 ఉంది. ఈ 588 తీసేస్తే ఎంత వస్తుంది? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ కాలమ్స్ ఎంత వస్తుంది? 18 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకేముంది? లాస్ట్ ఫైనల్ దాంట్లో స్టెప్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎర్రర్స్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్లో నుంచి రోస్ని కాలమ్స్ని తీసేయాలి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్ అంటే ఇక్కడ ఎంత ఉంది? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, 36 మైనస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రోస్ ఎంత ఉంది? 8. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ కాలమ్స్ ఎంత ఉంది? 18. ఎందుకండి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్ మైనస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రోస్ ప్లస్ కాలమ్స్ 36 మైనస్ 18 ప్లస్ 8 ఎంత? 36 మైనస్ 26 అంటే 10. ఓకే, ఇప్పుడు ఇది ఏంది? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎర్రర్స్. ఇప్పుడు మనం టేబులేషన్కి రావాలి. టేబులేషన్ అంటే మనకు ఇష్టం, మన టేబుల్కి మనం వేసుకోవాలి. సోర్సెస్ ఆఫ్ వేరియన్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, స్క్వేర్స్ ఆఫ్ మీన్, టెస్ట్ స్టాటిస్టిక్స్. దీన్ని ఏమనుకోవచ్చు? సమ్ ఆఫ్ వేరియన్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇవి షార్ట్ కట్ అనమాట. టిఎస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడైతే కన్నా ఈ సైడ్ ఏమొస్తాయి? రోస్ కాలమ్స్ ఎర్రర్స్ టోటల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీనికి అంటే రోస్ రావాలి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఉండి. ఏముంది మన దగ్గర? చూడండి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఉండి రోస్ ఉన్నాయా? ఎంత? 8. కాబట్టి 8 ఇక్కడ వేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? కాలమ్స్ ఉంది. కాలమ్స్తో మనకి ఏముంది? ఎస్ఎస్సి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ కాలమ్స్ ఎంత ఉంది? 18. ఇదిగోండి 18. ఓకే, నెక్స్ట్ ఎర్రర్స్ ఎంత ఉంది? 10 ఉంది. 10. ఇవన్నిటిని యాడ్ చేస్తే వస్తే వాల్యూ 36. ఓకే, నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఫస్ట్ ఇది రోస్ -1. రోస్ ఎన్ని ఉన్నాయండి మనకు? 1. ఇదిగోండి ఇక్కడైనా సరే 1 2 3 రోస్ 3 ఉన్నాయా? ఇదిగోండి 3 - 1 ఎంత? 2. నెక్స్ట్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయా? కాలమ్స్ -1 అంటే 4 - 1 ఎంత? 3. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో ఎర్రర్స్ ఎంత? R-1 ఇంటూ C-1 అంటే 2 × 3 ఎంత? 6. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నిటినైనా సమ్ చేసి ఇక్కడ వేయచ్చు, లేదంటే కానీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని మనం ఉందాకనే డిస్కషన్ చేసినాం. ఇవన్నీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ 12లో నుంచి -1 చేస్తే వచ్చే వాల్యూనే ఇది. ఈ విధంగా మనకు వచ్చే ఆన్సర్ కరెక్టా కాదని మనం తెలుసుకోవచ్చు.
ఓకే. నెక్స్ట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ మీన్ అంటే కదా SSR డివైడెడ్ బై R-1 అంటే 8/2 ఎంత 4. నెక్స్ట్ సమ్ ఆఫ్ MSC అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ కాలమ్స్ అంటే ఏంది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ కాలమ్స్ డివైడెడ్ బై C-1 అంటే 18/3 ఎంత 6. నెక్స్ట్ ఇది వచ్చేసి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎర్రర్స్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ మీన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎర్రర్స్ బై R-1 C-1 అంటే 10/6 అంటే ఎంత 1.67 అనమాట. ఓకే. నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్స్ అంటే MSR డివైడెడ్ బై MSC. MSR అంటే ఎంత ఉంది 4 డివైడెడ్ బై ఎంత ఉంది MSC 1.67 ఉంది. 4 డివైడెడ్ బై 1.67 అంటే 2.39. MSC అంటే కన్నా ఇది వచ్చేసి MSC డివైడెడ్ బై MSE. MSC డివైడెడ్ బై MSE అంటే 6 డివైడెడ్ బై 1.67 అనమాట. ఓకే. టోటల్ చేస్తే ఎంత వస్తుంది ఇదేమో 3.59 వస్తుంది, ఇదేమో 2.39 వస్తుంది. ఇది రో, ఇది ఒక వాల్యూ, ఇది ఒక వాల్యూ. ఓకేనా. మనం ఏం తీసుకోవచ్చు అంటే f(2,6) ఏదానికి దీనికి ఈజ్ ఈక్వల్ టు 2.39. ఇంకోటి వచ్చేసి f(3,6) ఎంత 3.59 వస్తుంది. ఇదిగోండి ఆల్ఫా లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే కన్నా మనకి ఏం ఇవ్వకపోతే మనం ఏం తీసుకోవాలన్నా 5% తీసుకోవాలన్నా 5% తీసుకోవాలి. ఆల్ఫా ఈక్వల్ 0.05. ఓకే. 0.05 2,6 ఇంకోటి వచ్చేసి 3,6. 2,6 కంటే 2.89, ఇదైతే 3.59. ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు మనం టేబుల్ వాల్యూ తీసుకుందాం. మనకు ఇదో ఈ వాల్యూ అన్నమాట ఎఫ్ టెస్ట్ వాల్యూస్ ఆర్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. అసలు అనోవాకు టేబుల్ ఉండదు, ఎందుకంటే కన్నా ఎఫ్ వాల్యూస్లోనే అది ఉంటుంది. అది మనం చూసుకోండి, మనం 0.1 తీసుకుంటే కన్నా అది ఇంకో టేబుల్ కావాలి మనకి. ఈ టేబుల్ కాబట్టి ఈజీ, కాబట్టి ఇది 5%లో ఈజీగా తీసుకోవచ్చు. మనకు ఉండేది ఎంత ఉంది ఇక్కడ 6లో 2 అంటే మనము 6లో 2 చూసుకోవాలి. ఇదిగోండి 6లో 2, ఇదిగోండి 6లో 2 ఎంత 5.14. ఇదండి 6లో 2 తీసుకున్నాం ఎంత 5.14. నెక్స్ట్ ఇది ఎంత ఉంది 6లో 3 అంటే 6లో 3 4.76. ఇదిగోండి 4.76. మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత ఉందండి 2.39 3.59. ఇదిగోండి 2.39 3.59. మనకి ఇక్కడ వచ్చిన వాల్యూస్ 5.14 4.76. మనము ఇంతకు ముందే మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం ఏమని, మనకు ఈ టేబుల్లో వచ్చిన వాల్యూ అనేది ఎప్పుడు కూడా ఎక్కువ ఉండాలి, అప్పుడు మాత్రమే ఇది యాక్సెప్టెడ్ అవుతుంది. ఒకవేళ మనకు వచ్చిన వాల్యూ అనేది తక్కువ ఉండి ఇది ఎక్కువ ఉంటేనే రిజెక్టెడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీరే చూడండి ఏది ఎక్కువ ఉంది అంటారు. సారీ, ఇప్పుడు చూడండి ఇది అంటే ఈ 5.14 అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ టేబుల్ నుంచి వచ్చింది. మరి ఇక్కడ 4.76 అనేది కూడా ఈ టేబుల్ నుంచి వచ్చింది. ఈ 2.39 అనేది ఈడుంది. నెక్స్ట్ 3.59 అనేది ఇక్కడ ఉంది. అంటే మనం కనుక్కున్న దానికన్నా మనకు టేబుల్ నుంచి వచ్చినది ఎక్కువ ఉంది కాబట్టి హెన్స్ ఇట్ ఈస్ బోత్ ఆర్ యాక్సెప్టెడ్. ఓకే. మీకు ఇంకా ఏదైనా మీకు నచ్చిన ఇంకా వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.